ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం. పట్టణంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. చింతగింజలు మింగి 9 ఏళ్ల బాలుడి మృతి. బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపిన ఘటన. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనకు సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందించడమే లక్ష్యంగా అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయినింగ్ 2026 లో భాగంగా శనివారం స్థానిక స్టేడియం వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థల యొక్క క్యూఆర్ కోడ్ అవగాహన సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించి ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, డివైఎస్ఓ దయానంద్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నాగరాజు, ఐసిటిసి కౌన్సిలర్లు, పిహెచ్సిల వైద్యులు, వైద్య సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు 2 నెలల పాటు జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్క్రీనింగ్ పరీక్షలను కేవలం రిమ్స్, ఉట్నూరు, బోధ్ ప్రధాన ఆసుపత్రులకే పరిమితం చేయకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణీలు, క్షయ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూ ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్సను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆదిలాబాద్ 14వ స్థానంలో ఉందని, రాబోయే 2 నెలల కార్యాచరణ ద్వారా జిల్లాను పూర్తి సురక్షిత స్థానంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, యువతలు అవగాహన పెంచడంతో పాటు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ హాట్స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ చేపడతామని, ప్రజలు 1097 హెల్ప్ నంబర్, క్యూఆర్ కోడ్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్ ఏవైతే 12 ఆగస్టు నుంచి ప్రారంభించడం దాని సందర్భంగా మళ్ళీ ఈరోజు ఒక బైక్ ర్యాలీ జిల్లాలో నిర్వహిస్తున్నాము ఇక్కడ స్టేడియం నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాంపెయిన్. ఇది 12 ఆగస్టు నుంచి 12 అక్టోబర్ వరకు నిర్వహించాలి. అది గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీని సందర్భంగా మొన్న మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్స్తో అవగాహన కూడా చేసుకుంటూ క్యూఆర్ కోడ్ విషయంలో కానీ, ఎయిడ్స్ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే 1097 ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉన్నాయో దాని గురించి కూడా అందరికీ అవగాహన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఎయిడ్స్ సందర్భంగా ఒక 3 అంశం చాలా కీలకమైనది. ఫస్ట్ ఏమో అంటే స్క్రీనింగ్ చేయడం. సో స్క్రీనింగ్ సందర్భంగా మనం ఎవరైతే బేసికల్గా గర్భిణీ స్త్రీలు ఉంటారు సో వాళ్ళకి తప్పకుండా స్క్రీనింగ్ చేయడం. తర్వాత ఎవరైతే టీబీ వ్యాధులతో ఉంటారు, ఏదో టీబీ లక్షణాలతో ఉంటారు వారికి తప్పకుండా స్క్రీనింగ్ చేయడం. దాని సందర్భంగా మనం ఓన్లీ రిమ్స్ కానీ, ఉట్నూరు కానీ, బోధ్ కానీ అంతవరకే మాత్రమే పరిమితం కాకుండా అన్ని పిహెచ్సిలో కూడా మొన్న టార్గెట్ ఇస్తూ మళ్ళీ స్క్రీనింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒకవేళ వ్యాధులు కానీ, లక్షణాలు కానీ పాజిటివ్ వచ్చినాయి అంటే మనం గోప్యత ఏవైతే ఉన్నాయో కాన్ఫిడెన్షియాలిటీ అవి తప్పకుండా మెయింటైన్ చేయాలి. దాని గురించి కూడా మళ్ళీ ఐసిటిసి కౌన్సిలర్స్ కానీ, తర్వాత పిహెచ్సి స్టాఫ్ కానీ వారికి కూడా ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఏఆర్టీ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ఏఆర్టీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ దాని తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అంటే వైరస్ ఏవైతే లోడ్ ఉన్నాయో దానికి మళ్ళీ టెస్టింగ్. సో ఏవైతే మనం గవర్నమెంట్ నుంచి బేసికల్గా ఈ 99, 99, 95 ఏవైతే రూల్ ఉన్నాయో దాని ప్రకారం మనం అది చేయడానికి ఒక లక్ష్యం కూడా పెట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఒకటి అవగాహన చేయడం. దీంతో పాటు మళ్ళీ ఏవైతే మనం ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్నాయో దాని గురించి కూడా మళ్ళీ అవగాహన చేయడం. అవి అన్నీ కూడా ఏవైతే హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయో సో అది పోలీస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకొని మళ్ళీ అక్కడ కూడా ఈ మనం ఎక్కువగా స్క్రీనింగ్ కూడా చేయడం. అవి అన్నీ కూడా
ఈ మన 2 months ఏవైతే యాక్షన్ ప్లాన్ ఉన్నాయో మాస్లో అది అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను జనాలందరికీ కూడా కోరుతున్నాము, ప్రత్యేకంగా అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మన బాధ్యత కూడా ఉంది, వారు కూడా తప్పకుండా మళ్ళీ హెచ్ఐవి ఏవైతే టెస్ట్ ఉన్నాయో తప్పకుండా అది చేయించుకోవాల్సిందే. తర్వాత పిల్లల మధ్యలో కానీ యువతల మధ్యలో కానీ దాని గురించి కూడా మనం ఎక్కువగా అవగాహన చేసుకుంటే మళ్ళీ ఈ హెచ్ఐవి అంటే ట్రీటబుల్ డిసీజ్. గతంలో అంటే హెచ్ఐవి ట్రీటబుల్ లేదు. ఇప్పుడు ఒకవేళ చిన్న పిల్లల్లో కూడా హెచ్ఐవి వ్యాధులు వచ్చినాయి అంటే వాళ్ళ తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ, అప్పుడు కూడా మనం ఒక డిటెక్ట్ చేయలేకపోవడం వల్ల కూడా తర్వాత వచ్చినా కూడా వారికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. పాఠశాలలకు శుక్రవారం సెలవు ఇవ్వడంతో సరదాగా ఆడుకుంటున్న బాలుడు చిన్న తప్పిదంతో మృత్యు ఒడిలోకి చేరాడు. అప్పటి వరకు తమ ముందే ఆడుకున్న చిన్నారి ఆసుపత్రిలో కొన ఊపిరితో మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడవడంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చింతగింజ మింగి 9 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన పి మంగేష్ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటున్న సమయంలో చింతగింజ మింగాడు. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలుని బతికించడానికి డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించింది. మృత్యుతో పోరాడుతూ బాలుడు తుది శ్వాస విడవడంతో కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలుని బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారులు ఆడుకునే సమయంలో ఓ కంట కనిపెట్టి ఉండాలని, దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటంటే యాక్సిడెంట్గా చింతగింజ మింగా చెప్పారు. రిమ్స్ డాక్టర్లు అనస్థెటిస్టు, ఈఎన్టీ స్పెషలిస్టు, పల్మనాలజిస్టు ప్లస్ సీఎం అందరూ కలిసి మ్యాక్సిమం ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ రాలేకపోయింది. దురదృష్టకరం. నేను పేరెంట్స్ అందరికీ కోరుకుందంటే చిన్నపిల్లలు ఆడుకోవడం కానీ తిరిగేటప్పుడు చాలా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శనివారం మంత్రి ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహజన్ పూల మొక్కలు అందించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ ప్యానెల్ ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్యానెల్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఇతర అధికారులు విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడమ బొజ్జా పటేల్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్, ఎస్ఈటిడబ్ల్యూ ఫణికుమారి, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏఎస్పీ రుత్విక్ సాయి, కోటేం, ఆర్డీఓ మోహన్ సింగల్, డి ప్రేమకళ, డిటిడిఓలు అంబాజీ, నిహారిక, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ అనితా జాదవ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద గిరిజన విద్యార్థులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లు, షూస్, పుస్తకాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ఆశ్రమ గురుకుల పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో సిఆర్టీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత
ఆదిలాబాద్లోని మున్సిపల్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన అత్యవసర సర్వసభ్య సమావేశానికి బీజేపీ కౌన్సిల్ సభ్యులు గైర్హాజరయ్యారు. వారితో పాటు 4 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సైతం హాజరు కాలేదు. త్వరలో మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలను నిర్వహించనున్న నేపథ్యంలో అత్యవసర సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సమయంలో బీజేపీతో పాటు స్వతంత్ర సభ్యులు సైతం సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సమావేశంలో అనుకోని సంఘటనలు జరిగితే సస్పెండ్ గురి కాకుండా ఉండటానికి ముందస్తుగా సభ్యులు హాజరు కాలేదని సమాచారం. అయితే రానున్న గణపతి నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అవసరమైన పనుల కోసం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తెలిపారు. గైర్హాజరైన బీజేపీ సభ్యుల గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని, గత 6 నెలలుగా వారి వైఖరి ఒకే విధంగా ఉందని పేర్కొన్నారు. గణపతి మరియు అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ముందస్తుగా మనం ఎజెండా పెట్టుకొని ఇక్కడెక్కడైతే మెయిన్ చౌరస్తాలు ఉంటాయో అక్కడ లైట్స్ కోసం కావచ్చు, అలాగే గ్రావెల్ కోసం, అంటే మొత్తం 49 వార్డులలో గ్రావెల్ అండ్ బెడ్ మిక్స్ అలాగే డస్ట్ కోసం అని చెప్పేసి 49 వార్డులలో 34,50,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఎలాంటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని లైటింగ్స్ కావచ్చు, ఇంకా మిగతా ఏదైతే మెయిన్ చౌరస్తాలలో, ఎందుకంటే అప్పుడు జనాల తాకిడి ఎక్కువ ఉంటుంది, ఆ చీకటి మయంలో ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ముందస్తు మేము ఈ ఎజెండా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే దాంతో పాటు పట్టణంలోని అన్ని గణపతుల చౌక్ల వద్ద లైటింగ్ సిస్టమ్ అండ్ యథావిధిగా సౌండ్ సిస్టమ్ కూడా పెట్టినాము. అలాగే మిగతా చాందా అలాగే పెన్గంగా వద్ద ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడ కూడా సేఫ్టీ కోసమని మేము లైట్స్ కావచ్చు మిగతా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. నా బాధ్యతగా, ఎందుకంటే ప్రతిసారి మీరు చూస్తా ఉన్నారు, ఈ ఒక్క కౌన్సిల్ కాదు, గత 6 నెలల నుంచి వాళ్ళది ఇదే నడుస్తున్నది. ఇక వాళ్ళ ఇష్టం, ఇక నేనేం వాళ్ళ గురించి ఏం మాట్లాడలేను. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక క్రతువులను అత్యంత భక్తి శ్రద్ధల నడమ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం మహారాష్ట్రలోని పాటన్ గ్రామంలో భక్తులు కావడి యాత్ర చేపట్టారు. దిగ్రాస్, ఆనంద్పూర్ గ్రామాల మీదుగా పెన్గంగా నది వద్దకు చేరుకొని జలాలను సేకరించారు. అనంతరం గ్రామ శివార్లోని శివాలయంలో పరమశివుడికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా గ్రామస్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆదిలాబాద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా ప్రత్యూష శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో ఆహార కల్తీ నివారణకు గాను తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన టీజీ సేఫ్ ను పటిష్టంగా అమలు చేయాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణంలోని నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా 4వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నేతలు సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో పలు అంశాలపై చర్చించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవ్, నాయకులు తాబ్రేజ్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు యూనివర్సిటీ కేటాయిస్తామని ఇచ్చిన హామీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజులలో విద్యార్థి లోకాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మహాసభల ప్రారంభాన్ని సూచిగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ జిల్లా మహాసభలో జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరిస్తూ ఉంది. ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ అధికారం అయితే ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ కేటాయిస్తామని చెప్పి 2.5 పాలన ఇప్పటికీ యూనివర్సిటీ కేటాయించకుండా ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత విద్య అవుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకాలు విడుదల చేయడం మూలంగా ఇలా విద్యార్థులు ఫీజులు కట్టి మరి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఇలా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో కలిపే ప్రయత్నం చేస్తూ ఇలా స్కిల్ యూనివర్సిటీ పేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల భూములపై కన్నేసి ఇలా స్కిల్ యూనివర్సిటీ పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కుట్ర చేయడాన్ని ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజులతో నరకట్టకుండా ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఇలా ఎన్నికల హామీల్లో విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్లు, ఉచిత ఇంటర్నెట్ ఇంకెప్పుడు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రశ్నిస్తూ రానున్న రోజుల్లో విద్యార్థి లోకాన్నంతా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యలో 30% నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా కనీసం 10% నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులందరితో రానున్న రోజుల్లో సమస్యల ఉద్యమాలకు నిర్మిస్తాం. ఈ రాష్ట్రంలో తీసుకుపోయే విద్యార్థి ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియజేస్తారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధల నడుమ జరిగిన నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షిషాను సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. వేద పండితులు సంతోష్ శర్మతో కలిసి కలెక్టర్కు కుంకుమ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. వరలక్ష్మి వ్రతాల విశేషాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు కందుల రవీందర్, రేణికుంట్ల రవీందర్, సంతోష్ అగర్వాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మార్నింగ్ తీసి వచ్చింది, తర్వాత పొద్దున పోతే మళ్ళీ మధ్యాహ్నం మినిస్టర్ కాల్ వచ్చింది. నేను ఈరోజు వస్తున్నాను. సడన్లీ 1 by 1 వచ్చిన తర్వాత రాలేదు. తప్పకుండా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రిమ్స్ ఆసుపత్రిలో కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వారిపై అధికారులకు అసత్యపు ఆరోపణలు చేస్తున్న హెడ్ సూపర్వైజర్ను వెంటనే తొలగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. రిమ్స్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హెడ్ సూపర్వైజర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ సభ్యత్వం ఉన్న కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. గత 3-4 రోజుల నుంచి ఏఐటీయూసీ తరపు నుండి సూపర్వైజర్లుగా ప్రమోట్ అయినటువంటి నిట్టెడి నగేష్ను అలాగే ఇర్ఫాన్ ఖాన్ను తొలగించాలని చెప్పేసి అలా డ్యూటీలు చేయొద్దని చెప్పేసి సిఐటికి సంబంధించినటువంటి కొందరు సూపర్వైజర్గా ఉన్నటువంటి పొచ్చన్న కానీ అలాగే మిగతా అలా కార్మికులను ఉసగొలిపి వీళ్ళని తొలగించాలని చెప్పి 2 రోజుల నుంచి మమ్మల్ని నగేష్ అనే వ్యక్తి తిట్టిండు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు ధర్నాలు తెలియడం జరిగింది. ముఖ్యంగా గత 1-2 నెలల క్రితమే ఇక్కడ సూపర్వైజర్గా హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి బియ్యాల రవి ఇక్కడ కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. డ్యూటీలు చేయకుండా అటెండెన్స్ వేస్తున్నాడు. ఇలా వేసిన వాళ్ళనే ఒక జాగాలు వేసుకుంటూ సంవత్సరాల పొడవుగా కొనసాగిస్తున్నాడు. ఒకవేళ ఏఐటీయూసీకి సంబంధించినటువంటి సూపర్వైజర్లు వస్తే గిట మన ఈ దొంగ వ్యవహారాలు నడవని చెప్పేసి మా నగేష్ను అలాగే ఇర్ఫాన్ ఖాన్ను వీళ్ళను సూపర్వైజర్లుగా రానియకుండా ఉసగొలిపి హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి బియ్యాల రవి పొచ్చన్నను వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 2-3 కార్మికులు డ్యూటీ చేయాల్సిన సమయంలో మా సూపర్వైజరింగ్ షిఫ్ట్లో పోతే మేము వీళ్ళు ఉంటే చెయ్యమని చెప్పేసి వాళ్ళని ఉసగొలిపేసి అనేక మార్లు వీళ్ళను నానా బూతులు తిట్టడంతో వీళ్ళు మొన్న హెడ్ సూపర్వైజర్ పిలిపించి వీళ్ళందరితో ముక్కుమ్మడిగా దాడి చేయించడం జరిగింది నగేష్ మీద. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం. పట్టణంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. చింతగింజలు మింగి 9 ఏళ్ల బాలుడి మృతి. బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపిన ఘటన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.